రాష్ట్రంలో మాకు వచ్చే అవకాశం కనబడతలేదు, ప్రజల్లో మాకు ఆదరణ కనబడతలేదు అని చెప్పి ఏదో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చినా అది పాలపొంగులాగా వచ్చిపోయింది తప్ప ప్రజలు మా వైపు చూస్తలేరు. ఎక్కడ చూసినా కేసీఆర్ నామస్మరణ జరుగుతుంది, కేసీఆర్ చెప్పవే చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలనే మాట ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో వినపడుతుంది. దాని నుంచి పక్కదారి పట్టించాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల పైన కూడా భౌతిక దాడులు మొన్న బండి సంజయ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర చోట నాయకులు కావచ్చు, సంస్కారహీనమైన మాటలు. వాస్తవానికి బండి సంజయ్ ఎంత సంస్కారహీనంగా మాట్లాడినా కౌశిక్ రెడ్డి ఆ స్థాయిలో దిగజారి మాట్లాడలేదు. కానీ ముందే సిద్ధపడి ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్టు కౌశిక్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం పూర్తి చేసుకొని కనీసం బయటికి కూడా రాలేదు. ఇంకా కరీంనగర్ చక్కగా నేరుగా ఆఫీసుకు ఇప్పటికొచ్చే దాడి చేయడం, పోలీసులు మౌన ప్రేక్షకులాగా చూడడం, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా ఇద్దరు మిలాఖత్ కనబడుతుంది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత పూర్తిగా మోడీ నేతృత్వంలోనే ఆయన పనిచేస్తున్నాడు. కేవలం డబ్బు సంచులేమో రాహుల్ గాంధీకి, మిగతా వ్యవహారం అంతా మోడీకి కావాల్సిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. వాస్తవానికి గ్రామాలలో మొదటి సామెతలు ఉంటాయి, తినేది ఒకరు తిని పాడేది ఒకరు పాట, ఆ పద్ధతిలోనే సాగుతుంది. అందుకనే ఎటువంటి చర్యలు ఉండవు బీజేపీ దాడుల పైన, హింస పైన. నిజమే, మేము గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్ననాడు ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా, ఎటువంటి రాజకీయ విమర్శలు చేసినా, ఇంకా దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలు చేసినాడు కూడా మేము భౌతిక దాడికి కూడా మేము పురికొల్పలేదు, మేము అటువంటివి సాధించలేదు, మేము అటువంటి ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇవాళ బీజేపీ ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది రెండు కలిసి ఏదో మేము కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని అనగొదుకుతాం, మేము భయపెట్టిస్తాం, వాళ్ళ గొంతులు మూస్తామని చెప్పి అనుకుంటే ఇంత మించిన తెలియకపోవడం ఇంకొకటి ఉండదు. మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారిని నిర్దేశించి వారి వాహనం పైన కావచ్చు, మా శాసనసభ్యుడు నగరికమందరూ క్యాంపస్ పైన దాడి చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి నిజంగా బీజేపీ పార్టీకి సంబంధం లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు దాడిని ఖండించాలి, క్షమాపణలు చెప్పాలి బేషరతుగా. లేదంటే తప్పకుండా ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న రాజకీయ దాడులు అనేది తప్పకుండా ప్రజలు కూడా గ్రహిస్తారు. ఇంకా ఇటువంటి దాడులు ఎన్నొచ్చినా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేమే ఎదురుదాడులు ఏం చెయ్యం, కానీ ప్రజలే మీకు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పేటట్లుగా మేము ప్రజలు ఎడ్యుకేషన్ చేస్తాం తప్ప మీరు పోలీసులు చర్య తీసుకున్నా తీసుకోకపోయినా, బీజేపీ, కాంగ్రెస్, పోలీసులు ముగ్గురు ఒకటే ప్రవర్తించినా, పని చేసినా వచ్చే ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ రాకనప్పుడు మీకు కాదు. తప్పకుండా మీ పని చర్యలు కూడా తప్పకుండా ఉంటాయి. ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కూడా వాళ్ళ నాయకులను అదుపులో పెట్టుకుంటే మంచిది. బండి
సంజయ్ కానీ ఇతర కాంగ్రెస్ చోటమోట నాయకులు కానీ కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో బట్ ఇప్పటికైనా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పడం మంచిది తప్ప దాన్ని తప్పించుకోవడం వరకు భౌతిక దాడులు చేసి బీఆర్ఎస్కి వస్తున్న ఆదరణను మేము ఆపుతామని మొన్న కేసీఆర్ గారు ఏదైతే రైతు సంగ్రామ సభ పెట్టినో వరంగల్లోకి వెళ్ళినరో రైతులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. దీన్ని పక్కదారి పట్టించాలి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే రైతులకు సంబంధించిన పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమవుతుందో ప్రత్యేకించి దాన్ని తప్పించడం కొరకు దాని నుంచి దృష్టి మరల్చడం కొరకే మొన్న క్యాబినెట్ పెట్టి ఒక డ్రామా చేసిండ్రు. దాంట్లో ఏదో కేసు ఇంకేదో కేసు పెట్టమని నాటకం చేసిండ్రు. అది పుష్మని ఫెయిల్ అయింది. అది ఎవరు తీసుకోలేదు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఇదొక నాటకం మొదలుపెట్టిండ్రు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసినా ప్రజలు మీరు చేసిన ద్రోహాన్ని మరవరు, మీరు చేసిన మోసాన్ని మరవరు. మీరిద్దరు కలిసి ఆడుతున్న నాటకాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా ఈ రెండు పార్టీలకు కూడా ఉంటుంది.